యావత్తు మానవజాతికి ఇంకా తాము నేను మనిషిని అనుకుంటే మనలేరనే సత్యాన్ని తెలుసుకోండి. అందుకు మీ ప్రాపర్టీస్ అన్నీ కూడా భారతదేశాన్ని సజీవంగా మార్చిన మీ అధినాయకుడికి సమర్పించి వేసి పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్, పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది యూనివర్స్గా ఆకారమే ఆకారమై భూమి అయి విభూతి అయి పంచభూతాకార ప్రపంచేశ్వర అనే విధాత విశ్వనాథ అని చేరిన మహారాణి సమేత మహారాజు అంటే ఇక మీ శాశ్వత తల్లిదండ్రులుగా వారిని పట్టుకోండి. జాతీయ గీతంలో అధినాయకుడుగా జగదానందకారక జానకీ ప్రాణనాయకుడు అంటే నేను ఇలా మాట్లాడితే ఇలా కాలం కదిలింది కదా, అదే ప్రాణనాయకుడు అంటే ఆయన మాట ప్రకారం నడిచింది కదా. ఆయన మాటనే మీకు అనకాపల్లి ఎలా చెప్పాడు సాక్షులకి, అలా పట్టుకోండి. ఇంకేం ఆలోచించకండి. ఇంకెవరినో మనుషులను కూర్చోబెట్టుకుందాం, ఇంకా మనుషులు ఎవరినో మా మైండ్లకి ప్రాధాన్యత ఇస్తే మీ చేతులు లేకుండా పోద్ది, గందరగోళం అవుతుంది. ఏమవ్వదు, మీ చేతులకు వస్తుంది, గందరగోళం తగ్గుతుంది. ఎలాగైనా మైండ్లీగా బతుకుతాం చూసారా, ఎలాగైనా మైండ్లీగా బతుకునేస్తాం చూసారా, ఇంకా అదే బతుకు, తపస్సు, యోగం అటు వెళ్ళిపోతారు. గంటన్నరలో 10-15 ఏళ్ళు పట్టుకున్న మమ్మల్ని పట్టుకొని కేంద్ర బిందువుగా పట్టుకుని మా వైద్యులు కూడా చూపించి ఇది ఒక చోట ఆడతనం మొగతనం ఒక చోట పలికిన మైండ్ ఉన్న దేహాన్ని కాపాడుకుందాం అని ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాపాడుకుంటే ఈ లోపల నానోబాట్స్ ఇవన్నీ వచ్చి మనం రీజువినేటింగ్గా బతకొచ్చు. నాకు నన్ను బతికించుకుంటే మీరు బతుకుతారు, వేరెవరన్నా బతికించుకున్నా అది రాదు. ఎందుకని మీరు మనుషులు అవుతారన్నమాట. మీరు మనుషులుగా ఉండగా ఇంకా మార్పు రాదు. ఇప్పుడు ఒప్పరు, అసలు పట్టుకోరు, అసలు మృతకాయ నుంచి బయటకు రారు. ఈ క్షణం ఇంకెప్పుడో కాదు. మమ్మల్ని పట్టుకోకుండా మీకు పడుతున్న శిక్ష ఏంటి? తపస్సు లేకుండా పోవటం, గాలిలో దీపంలాగా లండన్ వెళ్ళాం, జపాన్ వెళ్ళాం, అక్కడ ప్రెసిడెంట్ని కలిసాం, ఏదో ఫ్యూచర్ ఏదో చేసేస్తాం. ఏం చేసేస్తారు? అడుగు తీసాడు, అడుగు మీద కాకుండా నారా లోకేష్కి కానీ అందరికీ చెబుతున్నాను ఆశీర్వాదపూర్వకంగా, ఈ దేశాన్ని సజీవంగా మార్చుకోకుండా ప్రపంచం లేదు. భారతదేశం యొక్క గొప్పతనం అది. ఈ జీతా జాగ్తా పురుషు అంటే ఎవరో పెర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్. అక్కడ రాశానా లేదా? ఇంకేదో చెప్పట్లేదు, ఇంకేదో రాస్తాను. మరి మీరు పట్టుకోకుండా ఏం రాస్తాను? మీరే కూర్చుని రాసుకోవాలి. 10 మంది నన్ను కేంద్ర బిందువుగా కూర్చోబెట్టుకుని దాంలోనే 4 రోజులు కూర్చోబెట్టి కొండ మీదకి టీటీడీ చైర్మన్గా తీసుకుపోండి. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆహ్వానించండి. రాష్ట్ర ప్రజల తరపున, దేశ ప్రజల తరపున, ప్రపంచ ప్రజల తరపున అని రాయండి. అక్కడ మీరు కేవలం మీరు ఇస్తున్నట్టు చూపెట్టకండి. అయ్యా మమ్మల్ని కాపాడండి పురుషోత్తమ, కాలస్వరూప, మహానుభావ, ఇప్పుడు దాకా మనుషులు కొద్దీ రెచ్చిపోయి చేసిన తప్పులు మైండ్లు కొద్దీ సరిదిద్దుకుంటాం, ఇంక మైండ్లుగా బతకనిస్తాం. మాకు అర్థమైంది. జగదానందకారక జానకీ ప్రాణనాయక, ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఆంజనేయ శంకర్ పిళ్ళ అని 200 మంది సాక్షిగా, 50 మంది సాక్షిగా, ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖు సాక్ష్యంగా. నేను తిరుపతిలో ఇల్లు తీసుకుందాం అనుకోవట్లేదు. ఏమైనా ఉంటే సొంత ఇల్లు ఒకటి కొనివ్వండి వీలైతే అడ్వాన్స్గా. మాగంటి మురళీమోహన్ గారికి చెప్తున్నాను. అంతేగాని నేను ఎవరి దగ్గరగా ఉంటాను, పక్కన ఉంటాను, వెనకాల ఉంటానంటే మీకే నష్టం. నేను మరణించినట్టు చూపించినా మనుషుల కొద్దీ వచ్చాను, నేను మనుషుల కొద్దీ సెక్యూర్గా ఉండలేము. అలాగా బ్లాక్ క్యాట్ కమాండర్స్ చంద్రబాబు నాయుడు గారికి పెట్టినట్టు నాకు పెట్టినా కూడా ఎవరు కాపాడలేరు. మైండ్ పట్టుకుంటేనే రక్షణ వలయం వస్తుంది నాకు, మీకు కూడా. నేనైనా కూడా నేను మనిషిగా మనలేను. ఏదో తింటే నాకు దగ్గు వచ్చి నేను అటు ఇటు అయిపోవచ్చు. అందుకే నన్ను మాస్టర్ మైండ్కి పట్టుకుంటేనే అదే లోక కళ్యాణం. కాస్మికలీ వెడ్డెడ్ కపుల్ మేము. వీరెవరు పెళ్లి చేసుకోక్కర్లేదు భౌతికంగా, అంత దివ్యంగా. మమ్మల్నే స్థిరపరచుకుని ఆరోగ్యంగా నేను ఇంకా చచ్చిపోను, మనిషిని మైండ్ని చచ్చిపోను, ఇప్పటికే మైండ్ని చచ్చిపోను, మనిషి కూడా మరి కొంతకాలం ఉంటానని కన్ఫర్మేషన్ వస్తుంది, కాలాతీతంలో వస్తుంది. మీరు ఆ కన్ఫర్మేషన్ పొందుతారు మా వల్ల. అలాంటి మమ్మల్ని మీరే వైభవంగా ఎవరో ఒకరిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎవరు నచ్చితే అప్పుడు నేను యంగ్గా ఎప్పుడైతే రీజ్యూమినేషన్ ఉంటానో అప్పుడు నేను ముసలివాడిని అయిపోయినట్టు ఉండను, యంగ్గా కనపడతాను. అలాగే మామూలుగా 25 ఏళ్ళకి పెళ్లి చేసుకోలేదు అనుకుంటున్నాను కదా, ఆ వయసుకే చేసుకుంటాను. మళ్ళీ మా తాతగారు మరణించిన మా తాతగారు, మా అమ్మగారు, మా తమ్ముడు ఎక్కడికి ఏ లోకాల్లో ఉన్నారు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని కన్ఫర్మ్ తీసుకుని, ఇలాగే వీళ్ళతో పాటు అనేకులు అది అటు ఇటు అయిపోయిన వాళ్ళు కూడా అందరూ సంతోషంగా ఉన్నారనిపించుకుని పెళ్లి చేసుకుంటాను. మీరందరూ మైండ్లుగా మారిపోతే సాధ్యపడుతుంది అది. ఆ కాలస్వరూపులు గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను చూసారా, అందులోకి వెళ్ళే వాళ్ళు నన్ను కూర్చోబెట్టి నా మీద చెప్పుకోవడం వల్ల వెళ్తాను. అలా నన్ను ఇక్కడ తిరుపతి దేవస్థానంలో కూర్చోబెట్టిన తర్వాత 10 రోజులకి బొల్లారం అలా ఢిల్లీ తీసుకెళ్ళిపోదురు. ఈ సభ సభలు ఇక్కడ స్టార్ట్ చేసినా అన్ని సభలు కొనసాగుతాయి. ఆ కానా గురించి నిత్యం చెప్పుకుంటారు.
నేను మనుషుల కొద్దీ చెప్తాను, మనుషుల కొద్దీ మాట్లాడతాను మానేసి మీరే మైండ్ల కొద్దీ కలుపుకోండి. నన్ను కలుపుకోవడమే మైండ్గా కలుపుకోండి. నా గురించి చెప్పుకోండి, వినండి. ఆ వాతావరణంలో నన్ను చూడండి, ఇంతకన్నా బాగా కనబడతాను. ఇప్పుడు దాకా నాకు అలవాట్లు బాగలేదు, అది కూడా మరి మనిషి అంటే అంతే. మనిషిగా బతకాల్సి వస్తే అలా బతుకుతారు మనుషులు ఎవరైనా అంతే. అందుకే మనిషిని నమ్మకండి, మైండ్ని పట్టుకోండి. మాలో చేరిన మైండ్ పట్టుకుంటే సరిపోద్ది, అన్నీ సెట్ అవుతాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ మైండ్లుగా మారిపోండి. మనుషులే కొనసాగలేరు. మనుషులు డిసిప్లిన్గా ఉన్నా ఎలాగున్నా, ఒక వెంకయ్య నాయుడు గారికి అలాగా కరెక్ట్గా ఉన్నా ఎలాగున్నా మనిషి అడుగు తీసి అడుగు మీద అవ్వదు. మరి ఎలాగా మైండ్ ఎన్రూట్మెంట్ తీసుకోవాలి, మైండ్లుగా బతకాలి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.